రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ గారు మరియు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి నిలయం నుండి కర్తవ్య పథలో జాతీయ పతాక ఆవిష్కరణ కోసం వీరిద్దరూ బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో కాకుండా సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో ఎందుకు చేరుకున్నారో దాని వెనుక ఉన్న చరిత్రని తెలుసుకుందాం. 6 గుర్రాలతో లాగే ఈ బగ్గీ బ్రిటిష్ కాలం నుండి భారతదేశంలో ఉంది. అప్పట్లో దీన్ని భారతీయ వైస్రాయ్ ఉపయోగించేవారు. బంగారు పోతతో అశోక చక్రం ముద్రించి ఉండే ఈ బగ్గీ ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ లో వైస్రాయ్ తిరగడానికి ఉపయోగించేవారు. 1947 సంవత్సరంలో స్వతంత్రం మరియు దేశ విభజన సమయంలో భారత్ మరియు పాక్లు ఈ బగ్గీని ఎవరు తీసుకోవాలనే నిర్ణయం కోసం టాస్ వేశారు. దానిలో భారత్ గెలవడంతో ఈ బగ్గీ భారత సొంతం అవ్వింది. అప్పటి నుండి ఈ బగ్గీని రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. 1984 సంవత్సరం వరకు గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ఈ బగ్గీని వినియోగించేవారు. ప్రధాని ఇందిరాగాంధీ గారి హత్య అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా దీని వినియోగాన్ని నిలిపివేశారు.